కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పి ఈనాడు ఖమ్మంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యొక్క సమావేశానికి నన్ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా ఆహ్వానించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి విద్యార్థులు ఉద్యమకారులు ఈరోజు చాలా అవస్థలు పడుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. మీరు నిజంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఒక హామీ ఇచ్చారు. ఆ హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మొన్న పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు వారి ద్వారా ఒక కమిటీ వేద్దామని చెప్పి ఒక ప్లాన్ చేశారు. ఆ కమిటీ వేయాలి. ఆ కమిటీ అనుసంధానంగా ప్రతి జిల్లా కలెక్టర్కి అటాచ్ చేయాలి. నిజమైన నికాసమైన ఉద్యమకారుల్ని, ఆస్తిపరంగా నష్టపోయిన వాళ్ళని, ఆర్థిక పరంగా నష్టపోయిన వాళ్ళని వారిని గుర్తించి వారికి మీరు ఇవ్వాల్సిన 250 చదరపు గజాలు, ఇంటి నిర్మాణం, 25,000 రూపాయల పెన్షను, అదేవిధంగా హెల్త్ కార్డు, ఇవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మీటింగ్ నన్ను ఆహ్వానించినందుకు కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు. జై. నేను గోపగాని శంకర్రావు, తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి. ఈరోజు ఖమ్మంలో జరుగుతున్న సమావేశం ప్రధానంగా ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని, దానికి విధి విధానాలు రూపొందేందుకు ఒక కమిటీని రూపొందించాలని, అది 10 జిల్లాల నుంచి జిల్లాకు ఒక సీనియర్ ఉద్యమకారుని ఆ కమిటీలో వేసి కోదండరాం లాంటి వారిని చైర్మన్గా వేస్తే ఉద్యమకారులను గుర్తించడం ఈజీ అవుతుంది. ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆలస్యం చేయడం తగదు. 2 సంవత్సరాలు 4 నెలలు పూర్తవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఇప్పటికీ అటుగా ప్రయాణం లేదు. కాబట్టి రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని జిల్లాల్లో సగముడుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే భారీగా నష్టపోతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు. వారి జన్మదినం రోజు ఏదో కమిటీకి సంబంధించి, ఉద్యమకారులకు సంబంధించి జార్ఖండ్ లాగా ఏమైనా వెసులుబాటు కల్పిస్తుందేమని చెప్పి అందరూ ఆశపడ్డారు. కానీ పాలకులు దాని మీద దృష్టి పెట్టినట్టుగా లేదు. ఇటీవల పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో రాష్ట్ర మంత్రి వారి సమక్షంలో ఏదో కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు కమిటీ వేస్తామని చెప్పి అంటా ఉన్నారు. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. కాబట్టి ప్రభుత్వం జాప్యం చేయకుండా ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో పడడంతో పాటు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి దానికి నాటి జేఏసీ చైర్మన్ కోదండరాం లాంటి వాళ్ళని చైర్మన్గా వేస్తే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. అదే క్రమంలో ఇటీవల ఖమ్మం జిల్లా వెలుగుమట్లో జరిగినటువంటి సంఘటన అవుతుందో, గుడిసెల విధ్వంసం కానివ్వండి, ఇండ్లకు నిర్ధ్వంసం కానీ చాలా అన్యాయం. ఢిల్లీలో 1975-76 జరిగిన టర్క్మన్ గేట్ ఉదంతాన్ని కల్పిస్తూ ఉంది. అది వాళ్ళు నిరాశలయ్యారు. పైగా అక్కడ గ్రామీణ పేదల సంఘం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది. అక్కడ ఎవరెవరు ఉందో ఆ లిస్టును బేస్ చేసుకొని ఇల్లు ఇవ్వాలి తప్ప, మంజూరు చేయాలి తప్ప, ప్రతి కుటుంబానికి 100 గజాల స్థలాన్ని విధిగా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేసాం. ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి, రెవెన్యూ సెక్రటరీకి, CCLAకు, కలెక్టర్కు, RDOకు వినతి పత్రాలు తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ తరఫున ఇచ్చాం. అయితే అదే క్రమంలో ఇప్పుడు కొంతమంది దగాకోర్లు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆ గుడిసెలు ఇల్లు కూలగొట్టారు కాబట్టి కూలగొట్టి కాడ ఆడవాళ్ళని తీసుకుపోయి కూర్చోబెట్టి ఫోటోలు తీసి తహసీల్దార్ దగ్గర పోయి వీళ్ళు కూడా పోయిందని చెప్తా ఉన్నారు. కాబట్టి అది పేదల సంఘం UCCRML వాళ్ళు కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేస్తూ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇల్లు రావాలి. ఈ మంత్రులు వీళ్ళందరూ కాదు. అదే రామకృష్ణ లాంటి ముఖ్యమంత్రి ఉన్నా, లేకపోతే నిజలింగప్ప వంటి లాంటి వాడు ఉన్నా, NT రామారావు లాంటి ఉన్నా ఖచ్చితంగా ఈ 3 మంత్రులను ఈ సంఘటన పురస్కరించుకుని డ్రాప్ చేసేవాళ్ళు. అది మంత్రులు ఇప్పటికి కూడా తప్పిదాన్ని తెలుసుకోకుండా అనేక మంది తప్పుడు కేసులు పెట్టిన ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మీద ఆ కేసులు విత్డ్రా చేసుకొని వెంటనే వాళ్ళు బేషరతుగా రిలీజ్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు ఆధారంగా ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు కోర్టు ఆర్డర్లు తర్వాత లిస్ట్ ఉంది కాబట్టి ఆ ప్రకారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేకుండా తెలంగాణ ఉద్యమకారులది ఈ వారం 10 రోజులు సెటిల్ చేసి ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన డిమాండ్స్ 250 గజాల స్థలం, అదేవిధంగా FIR ఉండడమే కాకుండా ఉద్యమంలో పాల్గొన్న పోలీసు నివేదికలు చెప్పినా, పత్రికలు చెప్పినా వాటి ఆధారం కూడా వాళ్ళకు ఇవ్వాలి. అనేక మంది ఉద్యోగస్తులు దీంట్లో పనిచేశారు, వాళ్ళకు కూడా తామరపత్రాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ భావితరాలు గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా జార్ఖండ్లో ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు. అమరవీరుల కుటుంబాలకు ఇంతవరకు ఏం చేసినట్టు అవపడతలేదు. వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం, వాళ్ళ కుటుంబాలకు పెన్షన్ వేయడం, వాళ్ళకు పర్మనెంట్ ఇల్లు కట్టేయడం చేస్తే బాగుంటుంది. ఇటీవల ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 10 మందికో 15 మందికో ₹1 కోటి చొప్పున ఇచ్చారు. కొత్త ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చాడు తెలుస్తుంది. మనిషికి 10 లక్షలు ఇస్తే బ్రహ్మాండంగా చాలామందికి వచ్చాయి.
నిజమైనటువంటి ఉద్యమకారులను గుర్తించకుండా ఒకటే వాళ్ళు ఇచ్చేసి మిగతా ఏంది వాళ్ళ మందిమగలకు ఇచ్చుకున్నారు. అది చాలా అన్యాయం. ఖచ్చితంగా అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది జైళ్ళకు వెళ్ళిన వారు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి బేషరతుగా కమిటీ వేసి జరిగిన జాప్యానికి చింతిస్తూ ఇమీడియట్గా ఆ సమస్య పరిష్కారాలకు కృషి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఖమ్మం జిల్లా కన్వీనర్. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులందరినీ ఏకం చేసే విధంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్యచ కమిటీ అనేది ఏర్పాటు చేసి అన్ని సంఘాలని కలుపుకొని అన్ని సంఘాలు ఏకంగా పోరాడితేనే నిజమైన ఉద్యమకారులకు ఫలాలు అందుతాయని ఉద్దేశంతోనే ఈ కమిటీ పెట్టి అన్ని సంఘాలని పిలిచి ఈ సభని నిర్వహించడం జరిగింది. తద్వారా అందరు ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నారు. కేవీ కృష్ణారావు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి. కాంగ్రెస్ గవర్నమెంటు 2023 సార్వత్రిక ఎన్నికల ముందు తమ 6 గ్యారంటీల స్కీములో ప్రతి ఉద్యమకారుడికి, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలాన్ని, గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలను, అదేవిధంగా పెన్షన్ సౌకర్యాన్ని 25,000కు తగ్గకుండా ఇస్తామని పొందుపరచడం జరిగింది. తమ మేనిఫెస్టోలోనే పొందుపరిచారు. మేమేం అడగలం. సో సోనియా గాంధీ గారు తెలంగాణని ఇస్తానన్నారు, మాట తప్పకుండా దాన్ని నెరవేర్చారు. కాబట్టి మేము కూడా తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది. గతంలో కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేసినాము, కానీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా కానీ కనీసం ఉద్యమకారుల గురించి ఏ రోజు కూడా ప్రస్తావించినటువంటి సంఘటన. ఎన్నోసార్లు అడిగాము, కానీ ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఎన్నికల ముందు మేము ఉద్యమకారులం అందరం ఏమనుకున్నామంటే, కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో, ఏ పార్టీ కూడా పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తమ మేనిఫెస్టోలో ఉద్యమకారులకి న్యాయం చేస్తామని అన్నాను. సంతోషించాను. ఆ రకంగానే శక్తివంచన లేకుండా 33 జిల్లాల కమిటీలు చాలా పకడ్బందీగా చాలామంది ఓటర్లను ప్రభావితం చేశారు. కంపల్సరిగా ఈసారి కాంగ్రెస్ని గెలిపించాలని ఏకైక లక్ష్యంతో నడుము బిగించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన భూమిక పోషించామంటే ఎటువంటి సందేహం లేదు. మా తెలంగాణ ఉద్యమకారుల యొక్క కృషి ఫలితంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అటువంటి ఉద్యమకారులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల దాకా కూడా కనీసం ఆ అంశం మీద ప్రస్తావించకపోవటం బాధాకరం. మిగతా 6 గ్యారంటీలు 5 గ్యారంటీల్ని అమలు చేస్తున్నారు. కొన్ని అమలు చేశారు, కొన్ని అమలు చేస్తున్నారు, కొన్ని ప్రకటనలు చేస్తున్నారు, కొన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. కానీ ఉద్యమకారుల అంశాన్ని కనీసం ప్రస్తావించట్లేదు. ఈ మధ్య కాలంలో హైకోర్టు గైడెన్స్ ఇచ్చింది. మీరు ఇచ్చినటువంటి హామీని ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చాలని కరుణాకర్ రెడ్డి గారు పిటిషన్ వాదనలు వినిపించిన తర్వాత హైకోర్టు తీర్పిచ్చింది. చాలా సంతోషం వేసింది. దాని తర్వాత పొన్నం ప్రభాకర్ గారు మేము ఉద్యమకారులను ఆదుకుంటాం, మేము ఇచ్చినటువంటి హామీని నిలబెడతాము, దానికోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. సంతోషించాం. మరి ఆ కమిటీ ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మాలో కొన్ని భయాలను కల్పిస్తుంది. స్వతంత్ర సమరయుద్ధంలో పోరాటంలో పాల్గొన్నటువంటి ఎందరో మందికి అన్యాయం జరిగిన సంఘటన ఉంది. దొంగలకి లాభాలు జరిగినటువంటి సంఘటనలు మనకు తెలిసింది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, జ్యుడిషియరీ కమిటీ కాదు, ఉద్యమకారుల గురించి తెలిసినటువంటి వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా ఎవరైతే క్రియాశీలకంగా ఉద్యమాలను నడిపించారో ఆ ఉద్యమ నాయకులని బాధ్యులుగా చేస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేసి కన్సర్న్డ్ కలెక్టర్కి ఆ బాధ్యతని, ఆ కలెక్టర్ గారి కింద ఈ యొక్క సలహా కమిటీని ఏర్పాటు చేసి ప్రతి ఉద్యమకారుణ్ణి, నిజమైన నికార్సైన తెలంగాణ ఉద్యమకారుని గుర్తించాలని, దొంగలని నువ్వు ఇస్తే ఇచ్చుకో, మాకు సంబంధం లేదు, కానీ ఉద్యమం చేసినటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా మీ కమిటీ పనిచేయాలని, ఆ కమిటీని ఉద్యమకారుల సంఘాల నాయకులతోనే
ఏర్పాటు చేయాలని, తద్వారా ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సోమరామూర్తి, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్. ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉద్యమకారులకు సంబంధించిన ఒక సమాలోచన సభ జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన ఉద్యమకారులకు గుర్తింపు కోసం జరుగుతున్న పోరాటాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి గత మన ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన ఇంటి స్థలం 250 గజాల స్థలము తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన కోసానికి ఇచ్చిన హామీని అమలు చేసిన కోసానికి ప్రభుత్వము ఈరోజు అది కార్యాచరణకు సిద్ధపడినట్టుగా ప్రకటన చేస్తూ ఉన్నది. మన నాయకుల ప్రకటనలు ఉన్నాయి కానీ ఇంకా వాళ్ళు అధికారపూర్వక ప్రకటన చేయలేదు. మేమేమంటున్నామంటే ఈ నాయకుల వ్యక్తిగత ప్రకటన కాకుండా అసెంబ్లీ సమావేశంలో కానీ మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేసి ఈ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందన్న ఒక అధికార ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగనే ఈ గుర్తింపు కోసానికి నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా న్యాయబద్ధంగా ఉద్యమకారులను గుర్తించడం కోసానికి ఒక చట్టబద్ధ కమిటీని ఏర్పాటు చేయడం కోసానికి ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేస్తూ ఉంటాం. ఇంకా మూడో విషయం ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్కడ ఉన్న ఉద్యమకారులకు అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసేసి తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసానికి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నాం.